కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన వర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు ప్రస్తుతం టాలీవుడ్లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటున్నప్పటికీ ఎక్కువగా కామెడీ చిత్రాలతోనే పేరు సంపాదించుకున్నారు. శ్రీ విష్ణు సినిమా వస్తుందంటే మినిమం నవ్వులు గ్యారంటీ అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే కామెడీ పండించే క్రమంలో అతను మాట్లాడే కొన్ని డైలాగ్స్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అవే ఇప్పుడు ఏకంగా అతని సినిమాలను బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చేదాకా తీసుకొచ్చాయి. శ్రీ విష్ణు సినిమాలను బహిష్కరించాలని క్రైస్తవ సంఘాలు పిలుపునిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. శ్రీ విష్ణు తన సినిమాల ద్వారా క్రైస్తవ మతాన్ని టార్గెట్ చేస్తున్నారని, యేసు ప్రభువును కించపరుస్తున్నారని క్రైస్తవ సంఘం ఆరోపిస్తుందట. క్రైస్తవుల మీద అంత చులకన భావం ఎందుకు అని తమ మత విశ్వాసాలను అగౌరవపరుస్తూ యేసు మీద ఉద్దేశపూర్వకంగా ఎగతాళి చేసే డైలాగ్స్ పెట్టడం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారట. అందుకే ఇకపై రాబోయే శ్రీ విష్ణు సినిమాలను బాయ్కాట్ చేయాలని క్రైస్తవ సంఘం పిలుపునిచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.